अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము ప్రౌఢ అష్టాధ్యాయ క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము। అందులో నిన్న 25వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు, నిన్న 25వ సూత్రం ముద్గాదన్, ముద్గ ప్రాతిపదికం చేత సంశ్లిష్టే అర్థంలో అన్ప్రత్యయం వస్తుందని చెప్పాము। అదేవిధంగా ఉదాహరణలు కూడా చూశాము। ఈరోజు చూడండి 26వ సూత్రము। వ్యంజనై రూపసిక్తే, 26వ సూత్రం ఏంటి? వ్యంజనై రూపసిక్తే, ఇది మనకు సూత్రము। వ్యంజనై తృతీయ విభక్తి బహువచనము, ఉపసిక్తే సప్తమి విభక్తి ఏకవచనము। ఈ సూత్రాన్ని 2 పదాలుగా విడగొట్టుకున్నాము। అనువృత్తి వచ్చేసి తేన ఠక్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి। అర్థం వచ్చేసి వ్యంజనవాచి తృతీయ సమర్థాత్ ప్రాతిపదికాత్, వ్యంజనవాచి తృతీయ సమర్థేభ్య ప్రాతిపదిక, వ్యంజనవాచి పదార్థాలు చాలా ఉన్నాయి, అందుకే బహువచనంలో తీసుకోబడింది ఇక్కడ। వ్యంజనవాచి తృతీయ సమర్థేభ్య ప్రాతిపదికేభ్య ఉపసిక్తే అర్థే, ఉపసిక్తే అర్థే ఠక్ ప్రత్యయో బోధి, ఠక్ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది। ఉపసిక్తే అర్థం అంటే ఏమిటి? పైనుంచి వేసినటువంటి పదార్థం అంటే మనం మాదిరిగా ఉపసిక్తం అంటే మాదిరిగా కలిసిమెలిసి ఉన్నాయి, దాంట్లో కొన్ని పదార్థం పైనుంచి కలుపుకుంటామట, పైనుంచి ఉపసిక్తం చేస్తాం, దాన్ని ఉపసిక్తం అంటామట। ఉదాహరణతో స్పష్టమవుతుంది। సో వ్యంజనవాచి తృతీయ సమర్థేభ్య ప్రాతిపదికముల చేత ఉపసిక్త అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం ప్రస్తావించబడింది। సో ఉదాహరణకు దద్నా ఉపసిక్త ఓదన దాదిక, అలాగే సౌపిక తాక్రిక అని రూపాలు ఇక్కడ వ్యంజనవాచి శబ్దం అన్నమాట। ఇక్కడ పంచమి విభక్తి యొక్క అర్థంలో తృతీయ విభక్తి అర్థం చేసుకోవాలంట। కాబట్టి ఇక్కడ మనకు దద్నా ఉపసిక్త ఓదన అంటే దది ద్వారా ఉపసిక్తం చేయబడినటువంటి ఓదనం అయితే ఉందో, అంటే మనం దదిలో పెరుగులో మనం అన్నం కలుపుకొని దాంట్లో మనం దద్యోదనం ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ రకం తీసుకోవచ్చు। సో ఇక్కడ దద్నా ఉపసిక్త ఓదన దాదిక, ఇక్కడ టక్ ప్రత్యయం వచ్చిందన్నమాట। మనం సంశ్లిష్టార్థంలో చూసామండి, దద్నా సంశ్లిష్ట దాదికం అని చెప్పాం, ఇక్కడ దద్నా ఉపసిక్త ఓదన దాదిక అంటున్నమాట। ఓకేనా, కొంచెం వ్యత్యాసం ఉంది ఇక్కడ, దానికి దీనికి వ్యంజనవాచి పదార్థం తీసుకుంటున్నాం ఇక్కడ। సో ఇక్కడ ఉపసిక్త ఓదనం ఏదైతే ఉందని దాదిక అని చెప్పుకున్నాం। అలాగే సౌపిక, సూపస్య సూపస్య సూప్న నై ఉపసిక్త సూపేన ఉపసిక్త ఓదన సౌపిక అంటాం, తక్రేణ ఉపసిక్త ఓదన తాక్రిక అంటాం। ఓకేనా, అలాగే గృహవాక్యం తీసుకోవాలి।
సూప ప్రాతిపదికం చేత, అలాగే దది ప్రాతిపదికం చేత, తక్కర ప్రాతిపదికం చేత మనకు దాదిక, సౌపిక, అలాగే తాక్రిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. దది ప్రాతిపదికం చేత ఠక్ ప్రత్యయం వచ్చినప్పుడు టక్ అనుమతి లోపం చేస్తాం. అనుమతి లోపం చేస్తే ఠా మిగులుతుంది. ఠా స్థానం ఇక ఆదేశం వస్తుంది. సో అప్పుడు దది ఇక ఎస్ లోపం చేసుకుంటాం. దద్ ఇక కాబట్టి దదిక. ఇక్కడ టక్ ప్రత్యయం కాబట్టి కిరిచా ప్రకారం ఆదేశ వృద్ధి చేసుకుంటాం. అప్పుడు దాదిక తర్వాత సూ తెచ్చుకొని సుస్థానం విసర్గం చేసుకుంటే దాదిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. సూప ప్రాతిపదికం సూప ఠక్, సూప ఠక్ స్థానంలో ఇక ఆదేశాన్ని అనుమతి లోపం చేసుకోండి. సూప ఇక తర్వాత ఎస్ లోపము సూప్ ఇక కలిపి సూపిక. ఓకేనా? ఆదేశ వృద్ధి చేసుకుంటే సౌపిక, సౌపిక తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుని సౌపిక. తక్కర శబ్దం చేత తక్రిక, తక్ర ప్లస్ టక్, టక్ర ప్లస్ ఇక ఎస్ లోపం చేసుకొని తక్రిక. ఆదేశకు వృద్ధి చేసుకుంటే తాక్రిక తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుని తాక్రిక. అంటే పప్పు ద్వారా, సూపం అంటే పప్పు, ఉపశక్తం చేయబడినటువంటి ఓదనం ఏదైతే ఉందో, మధ్యగా ఉపశక్తం చేయబడి ఓదనం అంటే అన్నం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తాక్రిక, సౌపిక, దాదిక అని చెప్పి మనం ఈ రకంగా ప్రస్తావించుకుంటాం. అస్తు రూపసిద్ధి కూడా సామాన్యంగానే ఉంది, అర్థం కూడా సరళంగానే ఉంది. నెక్స్ట్ చూడండి, ఓజః సహోంభస వర్తతే. ఓజః సహోంభస వర్తతే. ఓజః సహోంభస తృతీయ విభక్తి ఏకవచనము, వర్తతే ఇది క్రియాపదం. ఈ రకంగా సూత్రాన్ని రెండు పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి ఓజః సహోంభస అని విడదీసి చెప్పుకుంటున్నాం. అందులో ఏమున్నాయంటే ఓజశ్చ, సహశ్చ, అంభశ్చ మూడు పదాలు ఉన్నాయి. ఓజశ్చ సహశ్చ అంభశ్చ ఇది ఓజః సహోంభః. ఓజః సహోంభః తేన ఓజః సహోంభస అలా వచ్చింది. ఓజః సహోంభస ఇక్కడ తృతీయ ఏంటి సమాహార ద్వంద్వ సమాసం చేసుకునేది. ఓజః సహోంభస సమాహార ద్వంద్వ సమాసంగా మనం ఇక్కడ ప్రస్తావించుకున్నాం. అస్తు అనువృత్తి వచ్చేసి తేన టక్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చేసి చూడండి, తృతీయ సమర్థేభ్యః, తృతీయ సమర్థేభ్యః ఓజస్ సహస్ అంబస్ ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యో వర్తతే ఇత్యేతస్మిన్ అర్థే టక్ ప్రత్యయో భవతి. వస్తుంది, టక్ ప్రత్యయం వస్తున్నమాట. తృతీయ సమర్థేభ్యః ఓజస్ సహస్ అంబస్ మూడు ప్రాతిపదికలు అన్నమాట. ఓజస్సు సహస్ అంబస్ ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యః వర్తతే ఇత్యేతస్మిన్ అర్థే. వర్తతే అంటే తాత్పర్యము వ్యవహరిస్తున్నాడు, వ్యవహారం చేస్తున్నాడు, లౌకిక వ్యవహారం అంటాం కదా, వ్యవహారార్థంలో ఇక్కడ వర్తతే శబ్దం వచ్చిందన్నమాట. మామూలుగా వర్తతే అంటే అస్తిత్వార్థంలో ఉంది, ఉన్నాడు అలాంటి అర్థం తీసుకున్నాం. కానీ ఇక్కడ వ్యావహారిక అర్థం తీసుకోవాలి. సో వ్యవహారార్థంలో టక్ ప్రత్యయం వస్తుంది. అంటే ఓజస్ సహస్ అంబస్ అనే ప్రాతిపదికముల చేత తృతీయ సమర్థవంతమైన విభక్తిలో యుక్తమై ఉంటే గన ఇక్కడ వ్యావహారిక అర్థంలో వ్యవహారే అర్థే వర్తతే ఇత్యేతస్మిన్ అర్థే టక్ ప్రత్యయో భవతి. ఇది ఈ సూత్రం యొక్క అర్థం మనం ప్రస్తావించుకున్నాం. సో ఉదాహరణ ఓజస వర్తతే ఔజసికః శూరః, అలాగే సాహసికశ్చ చౌరః, అంబస వర్తతే ఆంబసికో మత్స్యః, ఆంబసికో మత్స్యః. ఇక్కడ ఆంబసో ఇక్కడ ఓజస వర్తతే అంటే ఓజోపూర్ణ వ్యవహారం చేస్తున్నాడు, అది ఔజసికో శూరః ఇది బానే ఉంది. సాహసికశ్చ చౌరః సాహసయుక్తమైన వ్యవహారం చేస్తున్నాడు, ఇది కూడా సాహసార్థంలో దొంగవాడు అలాగా సాహసికమైన కర్మలు చేస్తున్నాడు, ఆ రకం చెప్పుకున్న వ్యవహారార్థం కనిపిస్తుంది. అలాగే అంబస వర్తతే
ఆంబసికో మత్స్య, మత్స్య అంటే మత్స్యవత్ వ్యవహారం చేస్తున్నాడు. అంబస అంటే అంబస్ అంటే నీళ్ళు అనమాట. అంబస వర్తతే, అంబస చేప యొక్క వ్యవహారం, చేప యొక్క వ్యవహారం ఏముంటుంది ఇక్కడ? అస్తు. సో ఈ రకమైన వ్యవహారంతో యుక్తమై ఉన్నాడు కాబట్టి ఆంబసికో మత్స్య అని చెప్పి మనం ప్రస్తావించుకుంటాము. సో మొత్తానికి అంబస్ ప్రాతిపదికం చేత తృతీయ విభక్తిలో టా తెచ్చుకుంటాం. తర్వాత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా టక్ ప్రత్యయం వస్తుంది. టక్ ప్రత్యయం రాగానే అనుబంధ లోపం చేస్తే టా మిగులుతుంది. తర్వాత సుపోధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా సుక్లుప్ చేసుకుంటాము. అంబస్ టక్, అంబస్ టక్ స్థానం ఇక ఆదేశం వస్తుంది. అంబస్ ఇక కలిపితే అంబసిక, అంబసిక. అంబస్ సకార హలంత ముందుగానే ఉంది కదా, ఇక కలిపితే అంబసిక. ఆదేశం రిద్ది చేసుకుంటాం. ఆంబసిక ఏమొస్తుంది? ఆంబసిక. తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే ఆంబసిక అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే సాహసిక, సహస ప్రాతిపదికం చేత, సహస ప్రాతిపదికం చేత టక్ ప్రత్యయం వస్తుంది. సహస ఇక ఆదేశకు రిద్ది సాహసిక. ఇక్కడ ఓజస్ ప్రాతిపదిక ఆదేశకు రిద్ది చేసుకుని కూడా ఔజస్సిక వచ్చేస్తుంది. సహస్ ప్రాతిపదికానికి ఆదేశకు రిద్ది చేసుకుని సాహస్ ఇక, సహస్ శబ్దం కదా, సహస్సు ప్లస్ ఇక ఆదేశకు రిద్ది చేసుకుంటే సాహస్ ఇక కలిపితే సాహసిక. తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకొని మనం సాహసిక అనే రూపం తయారు చేసుకుంటాం. చోదక విశేషణం అన్నమాట. ఎటువంటి దొంగవాడి అంటే సాహసికమైనటువంటి, సాహసపూర్ణమైనటువంటి దొంగవాడిని అర్థం ఇక్కడ. అలాగే అంబస వర్తతే, అంబస్ శబ్దం చేత ఆదేశం ఆంబస్సు ప్లస్ ఇక ఆంబసిక. తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం కూడా అదే విధంగా చెప్తుంటారు. సో అన్నిటిలో ఓజస్సు సహస్ర అంబస్ అనే ద్వితీయ సమర్థవంతమైన ప్రాతిపదికల చేత వ్యవహారార్థంలో టక్ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తాయి. అది మనం చూస్తాం. అస్తు. నెక్స్ట్ చూడండి. తత్ప్రత్యేను పూర్వం, తత్ప్రత్యేను పూర్వ మీపలోమకూలం, తత్ప్రత్యను పూర్వ మీపలోమకూలం, తత్ ప్రత్యను పూర్వ మీపలోమకూలం. ఇది మనకు సూత్రం. పద విభాగం వచ్చేసి తత్ ద్వితీయ విభక్తి ఏకవచనము, ప్రత్యను పూర్వం ద్వితీయ విభక్తి ఏకవచనము, ఈపలోమకూలం ఇది ద్వితీయ విభక్తి ఏకవచనం. మూడు కూడా ద్వితీయ విభక్తి ఏకవచనంలోనే ఉన్నాయన్నమాట. సమాసం వచ్చేసి ప్రత్యను పూర్వం, దాన్ని కొంచెం ఓపెన్ చేస్తున్నాం, అందులో ఏ పదాలు ఉన్నాయని. ప్రతిష్ట అనుష్ఠ ఈ రెండింటిని కలిపితే ప్రత్యను అయిపోయినాడు. అందుకే సూత్రంలో ప్రత్యను అయిపోతుంది. ప్రతి ప్లస్ అను కలిపితే ప్రత్యను, ఎక్కువ అనేసి ప్రకారం ఆదేశం చేసుకున్నాం. ప్రతిష్ట ప్లస్ అనుష్ఠ ప్రత్యను. మళ్ళీ ప్రత్యను ప్రతి ప్లస్ అను పూర్వంలో ఉన్నాయి ఏ శబ్దానికైతే అది చెప్పాడు. ప్రత్యను పూర్వం యస్య, ప్రత్యను అంటే ప్రతి అను పూర్వంలో ఉన్న యస్య యశ శబ్దస్య, తత్ ప్రత్యను పూర్వం ఆ శబ్దాన్ని ప్రత్యను పూర్వం అంటే అటువంటి శబ్దము ఏ శబ్దానికైతే ముందు ప్రతి అనే పదం ఉంది లేదా అను అనే ఉపసర్గ ఉంది, ప్రతి అనే ఉపసర్గ ఉంది, ఓకేనా? అటువంటి శబ్దాన్ని ప్రతి అనే అను అనే పూర్వంలో ఉన్నటువంటి శబ్దం దాన్ని ప్రత్యను పూర్వం అంటాం. తత్ ప్రత్యను పూర్వం. ఇది ద్వంద్వగర్భ బహుళీ సమాసం. ఈపలోమ కూలం అంటే ఏమిటి? ఈప్చ లోమచ కూలంచ కలిపితే ఈప్చ లోమచ కూలంచ రెండు కలిపితే ఈపలోమ కూలం. ఈప్చ లోమచ కూలంచ కలిపితే ఈపలోమ కూలం. తత్ ఈపలోమ కూలం అలా వచ్చేస్తున్నమాట. ఇది సమాహార ద్వంద్వ సమాసం. ఈ రకంగా ఈ పదాలు ఏమేమి ఉన్నాయో మనం విడదీసి చెప్పుకున్నాం. అనువృత్తి వచ్చేసి వర్తతే ఠక్ తద్ధితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ తదితి ద్వితీయ సమర్థేభ్య ప్రతి అను ఇత్యేవం పూర్వేభ్య ఈప లోమ కూల ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్యో వర్తతే ఇత్యేతస్మిన్ అర్థే
ఠక్ ప్రత్యయో భవతి. ఏం చెప్పుకున్నాము? సూత్రంలో తత్ప్రత్యయం ఉంది కదా, ఆ తత్ శబ్ద యొక్క అర్థం ఏంటి? తదితి ద్వితీయ సమర్థేభ్య, ద్వితీయ సమర్థ ద్వితీయ విభక్తిలో యుక్తమైనటువంటి ప్రాతిపదికం. ద్వితీయ సమర్థేభ్య ప్రతి అణు ఇత్యేవం పూర్వేభ్య, ప్రతి లేదా అణు పూర్వంలో ఉన్నటువంటి ఈప లోమ కూల ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్య. ఈప అనే ప్రాతిపదికం, లోమ అనేది ప్రాతిపదికం, కూల అనేది ప్రాతిపదికం. అంటే ఈప లోమ కూల ఈ ప్రాతిపదికాలకు ముందే ఉండాలి ప్రతి అణు. ప్రతి గాని అణు గాని పూర్వంలో ఉంటే అటువంటి ప్రతి లేదా అణు పూర్వపదంలో ఉన్నటువంటి ఈప లోమ కూల ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్య, ఇటువంటి ప్రాతిపదికముల చేత వర్తతే ఇత్యేతస్మిన్ అర్థే, వర్తతే వ్యవహరిస్తున్నాడు, ఇలాంటి అర్థంలో ఠక్ ప్రత్యయో భవతి. కాకపోతే ఇక్కడ ప్రాతిపదికము, ఆ ప్రాతిపదిక ఎలా ఉండాలి అంటే అది ప్రతి అనుపదంలో ఉన్నటువంటి ప్రాతిపదిక ఉండాలి. అటువంటి ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఠక్ ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది? వర్తతే అంటే వ్యవహారార్థంలో వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. చూడండి, ఉదాహరణ అదే విధంగా ఇవ్వబడింది. ప్రతీపం వర్తతే ప్రాతీపిక. ప్రతీపం ప్రతి ప్లస్ ఈప, ఇక ఇకోని చేసాం, ప్రతి ప్లస్ ఈప, ఇకోని చేస్తే ప్రతీప అయిపోయింది అన్నమాట. ఓకేనా? ప్రతీపం వర్తతే ప్రాతీపిక, ప్రాతీపిక. అలాగే ఆన్వీపిక అను ప్రాతిపదికం ఉదాహరణ చూపించారు. అలాగే ప్రాతిలోమిక, లోమ ప్రాతిపదికానికి ప్రాతిలోమిక లేదా ఆనులోమిక లేదా ప్రాతికూలిక లేదా ఆనుకూలిక. మనకు 3 ప్రాతిపదికలు, ఈప లోమ కూల, అలా 3 ప్రాతిపదికాలకు 3 ఉదాహరణలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాడు. సో ప్రతీపం వర్తతే ప్రాతీపిక అంటే ప్రాతిపదికం, ప్రతి ప్లస్ ఈప, ఈకోని చేస్తే ప్రతీప అయిపోయింది. ప్రతీప అనే ప్రాతిపదికం చేత ఈప అనే శబ్దానికి ముందు ప్రతి ఉంది కాబట్టి ప్రతీప అనే ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారం టక్ వస్తుంది. టక్ రాగానే టక్ స్థానంలో ఇక ఆదేశం వస్తుంది. అదే తర్వాత వెంటనే ఆదేశకు రిద్ది చేసుకుంటాం, ప్రాతీప అలా వస్తుంది. ప్రాతీప ప్లస్ ఇక, ప్రాతీప ప్లస్ ఇక ఎస్సీ లోపం చేసుకుంటే ప్రాతీపిక, ప్రాతి ప్లస్ ఇక ప్రాతీపిక. తర్వాత సూ తెచ్చుకొని విషయం చేసుకుంటే ప్రాతీపిక. అలాగే అణు ప్లస్ ఈప, ఎక్కువ ఎనాదేశం చేస్తే అన్వీప అయిపోయింది. అన్వీప ప్లస్ టక్, అన్వీప ప్లస్ ఇక ఆదేశం తీసుకుంటే ఆన్వీప ప్లస్ ఇక ఆన్వీపిక. తర్వాత సూ తెచ్చుకొని విసర్గం చేసుకుంటే ఆన్వీపిక. ఓకే, ఇక్కడ అణు ప్లస్ ఈప అనే ప్రాతిపదికానికి ఎనాదేశం చేస్తే అన్వ అయిపోయింది. తర్వాత ఆదేశం చేసుకుంటే ఆన్వి అయిపోయింది అన్నమాట. తర్వాత ఎస్ లోపం చేసుకున్న తర్వాత ఆన్వీపు ప్లస్ ఇక ఆన్వీపిక. ఓకేనా? తర్వాత తీసుకుని ఋతు విసర్గం కామన్ గా ఉంటుంది. ఇలాగ ఈప ప్రాతిపదికం చేత ప్రతీపంలో కూడా మీరు ప్రతీపంలో కూడా ఈకో ఎనర్జీ చెప్పారు. అక్కడ సవరణ దీర్ఘ సంధి కదా, ప్రతి ప్లస్ ఈప. ఈకో ఎనర్జీ కాదండి, దీర్ఘ సంధి అక్కడ ప్రతి ప్లస్ ఈప. ఎక్కువ చెప్పినా పొరపాటు చెప్పాను. సవరణ దీర్ఘ సంధి వస్తుందండి. ఓకేనా? సవరణ దీర్ఘ సంధి వస్తుంది. ప్రతి ప్లస్ ఈప ప్రతీప వస్తుంది అనమాట. అలాగే ప్రాతిలోమిక ఏంటి? ప్రాతిలోమిక, ప్రతి ప్లస్ లోమ. ఓకేనా? ప్రతిలోమ అనే ప్రాతిపదికం చేత అటు లోమ ప్రాతిపదికము, దీనికి ముందు ప్రతి శబ్దం ఉంది, అందుకే ప్రతిలోమ ప్రాతిపదికం చేత టక్ తెచ్చుకుంటాం. టక్ స్థానం ఇక ఆదేశం వస్తుంది. ప్రతిలోమ ఇక ఆదేశకు వృద్ధి ప్రాతిలోమ ఇక ఎస్సి లోపం ప్రాతిలోమ్ ఇక కలిపితే ప్రాతిలోమిక. తర్వాత సు వృత్తో విసర్గం చేసుకుంటేనా ప్రాతిలోమిక. అలాగే అణు ప్లస్ లోమ, ఇక్కడ ఆదేశం వేసుకుంటే ఆనులోమ అయిపోయింది. ఆనులోమ ప్లస్ ఇక ఎస్సి లోపం ఆనులోమిక. తర్వాత సు విసర్గాలు విసర్గం చేసుకుంటే ఆనులోమిక. అలాగే కూలిక ప్రాతిపదికం చేత ప్రతి ప్లస్ కూలిక ఆదేశం ప్రాతికూల ఇక ప్రాతికూలిక. అలాగే అణు ప్లస్ కూలిక ఆనుకూలిక. తర్వాత సుదెచ్చుకుని అన్నింటిలో ఋతు విసర్గం కామన్ గా ఉంటుంది. రూపసిద్ధి అన్నింటిలో సామాన్యంగానే ఉంది. ఇక్కడ
అకర్మక ధాతు వంశే క్రియా విశేషణ్ కర్మ బంతే హై. అకర్మక ధాతువుల చేత క్రియా విశేషణం అంటే కర్మ బంతే అంటే కర్మ పదాలు వస్తాయన్నమాట. అకర్మక ధాతువుల చేత క్రియా విశేషణ్ కర్మ బంతే. క్రియా విశేషణ కర్మ అనేది కర్మ ఇక్కడ కర్మ పదాన్ని తీసుకుంటామట. इसी प्रकार द्वितीय का संबंध वर्तते से रहता है. इसी प्रकार द्वितीय का संबंध ద్వితీయ వ్యక్తిక సంబంధం వర్తతే అంటే వ్యవహారార్థంతో యుక్తమై ఉంటుంది. ప్రతీప, ప్రతిలోమ అలాగే ప్రతికూలిక ఇవన్నీ కూడా క్రియా విశేషణాలు అండి. ఏంటివి? క్రియా విశేషణాలు. ఇవి క్రియా విశేషణాలు అంట. అంటే క్రియాపదానికి విశేషణంగా ఈ పదాలను ఉపయోగిస్తాము. అది ఇక్కడ సంకేతించబడింది. అందుకే అకర్మక ధాతు వంశే క్రియా విశేషణ కర్మ బంతి. క్రియా విశేష కర్మ ఇక్కడ పదంగా తీసుకుంటాము. అదేవిధంగా ద్వితీయాక సంబంధం అనేది వర్తతే అంటే వ్యవహారార్థంతో యుక్తమై ఉంటుంది అనేది ఇక్కడ ఒక సంకేత రూపంలో మనకు ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి. ప్రతికూలం వర్తతే అని వస్తుంది. ద్వితీయ ప్రాతికూలం వర్తతే ప్రాతిలోమిక ప్రాతికూలిక. जी जी ప్రాతికూలం ద్వితీయ విభక్తి వస్తుంది. ప్రతికూలం ప్రతీపం వర్తే విధంగా ప్రాతీపిక అలాగే ప్రతికూలం వర్తితే ప్రాతికూలిక అలాగే వస్తుందండి. అలాగే వస్తుంది. గట్టి చెప్పండి. ద్వితీయ సమర్థం అన్నారు కదండి, అందుకే ప్రతికూలం అనుకూలం ప్రవర్తతే అలా వస్తాయి కదండి. అవునండి, అలాగే వస్తాయి. అందుకే ఇక్కడ इसी प्रकार द्वितीय का संबंधी वर्तते से युक्त होता है. అంటే ద్వితీయ విభక్తికి సంబంధించి వర్తతే అనే వ్యవహారాలతో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాగ మనం విగ్రహ వాక్యం తీసుకుంటాం. అస్తు అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ చూడండి. పరిముఖం చ. పరిముఖం ద్వితీయ విభక్తి ఏకవచనం చ అవ్యయ పదము. అనువృత్తి వచ్చేసి తత్ వర్తతే తక్ తద్దితాః ఇలాగా అనువృత్తి వస్తే జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ ఈ రకంగా అనువృత్తి వస్తుంది పైనుంచి. తో అర్థం వచ్చేసి ద్వితీయ సమర్థాత్ పరిముఖ ప్రాతిపదికాత్ వర్తతే ఇత్యేతస్మిన్ అర్థే టక్ ప్రత్యయ భవతి. ద్వితీయ సమర్థవంతమైనటువంటి ప్రాతిపదికం చేత ద్వితీయ సమర్థ పరిముఖ ప్రాతిపదికం చేత పరిముఖ ప్రాతిపదికం చేత వర్తతే అనే వ్యవహారార్థంలో వర్తతే ఇత్యేతస్మిన్ అర్థే టక్ ప్రత్యయ భవతి. టక్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి పరిముఖం వర్తతే పారిముఖికః. పరిముఖం వర్తతే పారిముఖికః. ఓకేనా? పరిముఖ ప్రాతిపదికం చేత టక్ ప్రత్యయం వస్తుంది. పరిముఖ టక్, పరిముఖ ఇక, పరిముఖ ఎస్ఎస్ పరిముఖ ఈక కలిపితే పరిముఖిక. పరిముఖిక తర్వాత సుదేశుకుని ఋతు విసర్గం చేసుకుంటే పరిముఖిక అనేది మనకు సిద్ధిస్తుంది. ఓకే, ఇక్కడ ఇక కితిచ్చే ప్రకారంగా ఆదేశకు వృద్ధి చేసుకుంటే పారిముఖిక అనే రూపం సిద్ధిస్తుంది. నెక్స్ట్ చూడండి. అర్థం ఎలా చెప్పుకోవాలండి? పారిముఖిక పరిముఖం వర్తతే అంటే పరిముఖంగా వ్యవహరిస్తుంది. అంటే ముఖాన్ని పరిముఖం ఎదురుగానే వ్యవహరిస్తున్నాడు. ముందు వెనక కాకుండా ఎదురుగానే వ్యవహరిస్తున్నాడు. పరిముఖం అంటే ఎదురుగానే వ్యవహరిస్తున్నాడు. వెనక ముందు ఒక చోట పథకం కాకుండా ముఖాన్ని చెప్పేస్తా అంటున్నాం కదా, ముఖాన్ని మాట్లాడుతున్నాడండి. అటువంటి సందర్భంలో ఇది ఉపయోగించుకుంటాం. ఇంకా వేరే అర్థాలు ఉండొచ్చు. ఇక్కడ మనకు శాబ్దిక అర్థం ప్రకారం పరిముఖం వర్తతే. ఓకేనా? పరిము అంటే ముఖం అని ఇక్కడ చుట్టూ అని కూడా వస్తుంది కదండి. చుట్టూ అని కూడా ఉంటుంది. ఎలాగా? చుట్టూ అని వస్తుంది కదండి. పరి అంటే చుట్టుపక్కల వ్యవహరిస్తున్నాడా?
చుట్టూ అని చుట్టూ పరిసరాలు వధిస్తున్నాడు. పరిసరాలు అంటారు కదా. సేవకుడు కూడా అర్థం ఇస్తారు మాకు. అన్ని వైపులా అని వస్తుంది కదండి పరి అంటే. పరిసరం అంటే ముఖంతో ఎలా కలిపి కంపేర్ చేస్తాం, ముఖ శబ్దం కలుపుతారు కదా, ఇలా కంపేర్ చేస్తాం. అంటే సూటిగా చెప్పకుండా నిముక్తేదంటే వెనక్కి తిప్పి పెట్టే మాట్లాడతాడేమో. పరిముఖంగా ఎప్పుడు అంటే అసలు ఎదురుగా మన ముఖాన్ని చెప్పడం ఒకటి, పరిముఖం అంటే వెనక చెప్పడం ఒకటి, ఎలాగని తీసుకోవచ్చు, అది సందర్భాన్ని బట్టి తెలుస్తుంది మనకు. మహోదయ, ఈ సేవకుడు అర్థం అని చెప్పిస్తారు మహోదయ, అంటే చుట్టుపక్కలే ఉంటాడు అన్న అర్థంతో. చుట్టుపక్కల ఉంటాడు, చుట్టూ ఉండేవాడు అని, అంటే తిరుగుతూ ఉంటాడు కదా సేవకుడు అంటే. ఉంటాడు అంటే చుట్టూ ఉంటాడు. పరమాత్మ ఉంటాడా, దేవుడు ఉంటాడా? చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా. చెప్పొచ్చు, అధ్యయనం చేసుకోవాలి. మళ్ళీ వ్యాఖ్యానం అవుతుంది, వ్యాఖ్యాన విశేషం చేయాల్సి వస్తుంది. చెప్పుకోవచ్చండి, మనకి ఎందుకంటే ఒక పదం మనకి ఇక్కడ, అందుకే మనం అర్థాలు చూడాలి. కొన్ని పదాలకు మనకు డైరెక్ట్ అయినా ఉదాహరణ శ్లోకాలు ఉంటే మనం దానికి అర్థం చెప్పుకుంటాం, కానీ కొన్ని విషయాల చోట్ల మనకు పూర్వపద శబ్దావళిని చూసి మనం అర్థం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఒకే శబ్దానికి అనేక రకాలుగా అర్థాలు మార్పు, ప్రకారంగా కొంచెం మార్పు వచ్చేసరికి, అర్థాలు మార్పు వచ్చేసరికి అర్థాలు మారిపోతుంటాయి. ఇది అర్థ ప్రాముఖ్యత కాదు, శబ్ద ప్రాముఖ్యత. ఎలా వచ్చింది ఈ ద్వితీయ సమర్థ వ్యవహారం చెప్పిన పదం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, క్రియాపదం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, అది చెప్పడం ముఖ్యం. ఓకే, అస్తు. ఇంకోటి చూడండి, ప్రయచ్చతి గర్హ్యం. ప్రయచ్చతి క్రియాపదం, గర్హ్యం ప్రథమ ద్వితీయ విభక్తి ఏకవచనం. ఈ సూత్రాన్ని 2 పదాలు విడగొట్టుకున్నాం. అనువృత్తి వచ్చేసి తత్, ఠక్, తద్దితాహ, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ ప్రయచ్చతి ఇత్యేతస్మిన్ అర్థే. ప్రయచ్చతి అంటే ప్రయచ్చతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. యత్ తత్ ద్వితీయ సమర్థం గర్హ్యం చేత్ భవతి. అని ఆ ద్వితీయ సమర్థం ఎలా ఉండాలి? గర్హ్యం నిందార్థంలో ఉంటేనే అవుతుంది. నిందార్థం ఉంటేనే ప్రయచ్చతి ఈ అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. ప్రయచ్చతి అంటే ఏమిటి? ఇక్కడ प्रयच्छति అంటే द्विगुणार्थम प्रयच्छति, दुगुना करने के लिए जो धन देता है वो द्वैगुणिक कहलाएगा. थोड़ा देकर बहुत लेना गर ही है. అంటే ఏదైనా కొంచెం ఇచ్చి దాన్ని ఎక్కువ తీసుకోవాలని కూడా నిందా అర్థంలో ఉంటున్నాడు. లేదా కొందరికి ఏదైనా కొంచెం ఇచ్చేసి ఇక్కడ గర్హ్యం అంటే నిందా అర్థంలో. గర్హ్యం నిందార్థం అనమాట. అంటే రెట్టింపే కదండి. ఏంటండి? దుగుణ అంటే రెట్టింపని కదా, డబల్ అనే కదా. రెట్టింపు అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఏదైనా కొంచెం ఇచ్చి దానికి ఎక్కువ తీసుకునే ఆశ అండి. ఇచ్చిన దానికి డబల్ తీసుకోవడానికి ఆశ ఏదైతే ఉందో ఆ అర్థంలో. तादर्थी से तात शब्द अर्थात दुगुना होने के लिए जो धन दिया అంటే రెట్టింపు కావడానికి ఏ ధనం ఇవ్వబడుతుందో దాన్ని ద్విగుణ శబ్దం నుంచి చెప్పుకుంటాము. ద్విగుణార్థం ప్రయత్ని అది రెండింత అప్పు ఇస్తున్నాం, 1000 రూపాయలు ఇస్తాం, 1000 2000 అవుతుంది, 1,00,000 ఇస్తాం, 1,00,000 2,00,000 అవుతుంది, రెట్టింపు అవుతుంది. అలాగే ద్విగుణార్థం ప్రయత్ని తిరిగి ఇస్తున్నామట. రెండింతలు కావడానికి ఇచ్చే ధనం ఏదైతే ఉందో దాన్ని ద్వైగుణిక అని చెప్పి పిలుచుకుంటామట. ద్వైగుణిక అని ప్రస్తావించుకుంటాం. చూడండి, ఇక్కడ ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ ప్రయచ్చతి ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. రెండింతలు కావడానికి ఏదైతే మనం ఇస్తున్నామో అది ఎలా ఉండాలి? నిందార్థంలో ఉండాలంట, స్థుతి అర్థంలో ఉండకూడదు. నిందార్థం అంటే నేను డబ్బులు ఇస్తే ఆశతో ఇస్తాం కదా, ఆ రెండింతలు అవుతుంది, నాకు డబ్బులు వస్తుంది, 5 లక్షలు ఇస్తే 10 లక్షలు అవుతుంది, ఆశతో ఇస్తామట, అది ఒక నిందార్థంలో. ఓకేనా? నిందార్థం ద్యోతితమైనప్పుడు అంటే సందర్భాన్ని బట్టి మనం నిందార్థం తీసుకుంటామట. నిందార్థం ద్యోతమానంగా ఉన్నప్పుడు మాత్రమే. అందుకే ఎత్త ద్వితీయ సమర్థం ఎలా ఉండాలి? గర్హ్యం అంటే నిందార్థంలో ఉంటేనే, గర్హ్యం చేత్ భవతి, అప్పుడు మాత్రమే ఈ సూత్రం ప్రకారం టక్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ అదే విధంగా ఇవ్వబడింది అనమాట. అందుకే
ద్విగుణం ప్రయచ్చతి ద్వైగుణిక, రెండింతలు ఇస్తున్నాడు, రెండింతలు కావడం కొరకు ఇస్తున్నాడు అని అతన్ని ద్వైగుణిక అంటాం. లేదా త్రైగుణిక అని మూడింతలు కావడానికి ఇస్తున్నాడు, త్రైగుణిక అంటాం. తాదర్త్యా తాత్శబ్ద్యం అత్ర ద్రష్టవ్యం. తాదర్త్యా తాత్శబ్ద్యం అంటే దుగుణ అవడం, తాదర్త్యా అదే శబ్దం చేత రెట్టింపు కొరకు ఏ ధనం ఇస్తున్నామో దాన్ని ద్విగుణ శబ్దంతో ప్రస్తావించు, దాన్ని తాదర్త్యా తాత్శబ్ద్యం అంటాం. తాదర్త్య అంటే రెండింతలు కావడానికి ఏ ధనం ఇవ్వబడుతుందని ద్విగుణ శబ్దంతో ప్రస్తావించుకుంటాం. అదే ఇక్కడ తాదర్త్యా తాత్శబ్దం అని చెప్పి ఆ శబ్దం ద్వారా కూడా ప్రస్తావించుకుంటాం. సో అందుకే ఆ ఆర్తిలో గమనించాలి, ద్రష్టవ్యం తీసుకోవాలని చెప్పి అక్కడ ఒక సంకేతం స్పష్టత అర్థంలో చెప్పబడిందట. గుణార్థం యద్ ధనం దీయతే, రెండింతలు కావడానికి కొరకు యద్ ధనం దీయతే, ఏ ధనం ఇవ్వబడుతుందో తద్ ఆ ధనం ద్విగుణ శబ్దేన ఉచ్యతే ఏవం త్రిగుణ శబ్దేన ఉచ్యతే. అదకందని రెట్టింపు కావడం కోసం, రెండింతలు కావడం కోసం, మూడింతలు కావడం కోసం అయితే ఉద్దేశించి అనుకొని మనం ఇస్తామో అతన్ని ద్వైగుణిక, త్రైగుణిక, చతుర్గుణిక, పంచగుణిక ఏం కావచ్చు అలాగా ప్రస్తావించుకుంటామని చెప్పి ఇక్కడ ఈ అభిప్రాయాన్ని చెప్పబడింది గర్హ్యం. కానీ ఈ ఇవ్వడం అనేది నిందార్థంలో ఉండాలి, అప్పుడు మాత్రమే మన ప్రతిశుద్ధ ప్రకారం తక్కువ వస్తున్నాం. రూపసిద్ధి సామాన్యంగా ఉంది, ద్వైగుణిక, త్రైగుణిక, ద్విగుణ ప్రాతిపదిక చేస్తే తక్కువ వస్తుంది. తక్కువ రాగానే ఇక ఆదేశం వస్తుంది. ఇక ఆదేశం రాగానే ఆదేశకు రిద్ది చేసుకుంటే ద్వైగుణం ప్లస్ ఇక కలిపి ఎస్హెచ్ లోపం చేసుకుంటాం. ద్వైగుణం ప్లస్ ఇక కలిపితే ద్వైగుణిక, అలాగే త్రైగుణిక, అలాగే చతుర్గుణిక, పంచగుణిక మన ఇష్టం ఎంత ఎన్ని రకాలైన తీసుకోవచ్చు. సో ఇక ఆదేశం వచ్చింది కలిపిన తర్వాత ఎస్హెచ్ లోపం ప్రకారంగా ఎస్హెచ్ లోపం చేసిన తర్వాత ఇక ఆదేశం కలుపుకుంటే ద్వైగుణిక, త్రైగుణిక అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకొని దుత్తో విసర్గం చేసుకుంటే మనకు ద్వైగుణిక, త్రైగుణిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఆ రకంగా ఇక్కడ మనం తీసుకోవాలి. సో ఈ రకంగా మనం చూసాము. ఈ సూత్రం మనం రేపు చెప్పుకుందామండి. ష్ఠని ప్రత్యయం వస్తుంది, ష్ఠత్ ప్రత్యయం ఇత్యేతో ప్రత్యయో భవతః, రెండు ప్రత్యయాలు వస్తాయండి. ఓకేనా, అది అంటే మనం రేపు చెప్తాం. అప్పుడు ఇప్పుడు చెప్పిన వాటిలో సందేహం ఉందా? ఓకే అండి, అస్తు. శాంతి పాఠः. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. విజయలక్ష్మి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు.